కాబట్టి తమ సొంత వ్యక్తిని ఎస్టేట్ కమిటీలో పెట్టి అడ్డగోలుగా ఈ వ్యవహారాన్ని కప్పిపుంచి మిగతా ఆస్తుల్ని దోచుకోవడం కోసం మే 12వ తేదీ 18వ తేదీన ఎటువంటి రెజల్యూషన్ లేకుండా ఈ గిఫ్ట్ డీడ్ని స్వామివారి డబ్బుని దొంగలిస్తూ పట్టుబడినటువంటి ఒక దొంగ దగ్గర నుంచి ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్ రూపంలో టీటీడీ పేరును రాయించి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చారు. దీనికి వాస్తవాలు మీ ముందు పెడతా ఉన్నా. అదేవిధంగా మొన్ననే కరుణాకర్ రెడ్డి సిఐడి వారు ఎంక్వైరీకి పిలిస్తే అసలు నాకేమి సంబంధం, నైలు నదిలో ముసళ్ళు ఎన్ని ఉన్నాయంటే నేనెక్కడ సమాధానం చెప్పాలి, పసిఫిక్ మహాసముద్రంలో నీటి బొట్టులు ఎన్నంటే దానికి నేను జవాబు చెప్పాలా, అసలు ఈ వ్యవహారానికి నాకు సంబంధం ఏంటి అని చెప్పి బుకాయిస్తా ఉన్నాడు. ఏమయ్య కరుణాకర్ రెడ్డి, నేను తిరుపతి వస్తున్న విషయం నీకు తెలుసు, ప్రెస్ మీట్ పెడుతున్న విషయం కూడా నీకు తెలుసు, ఇప్పుడు టీవీ ముందు కూడా నువ్వు కూర్చుని ఉన్నావన్న సంగతి కూడా నాకు తెలుసు. కాబట్టి నీకు ఏమి సంబంధం ఇప్పుడు చూపిస్తా. మీడియా ముఖంగానే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కరుణాకర్ రెడ్డికి ఏం సంబంధం ఒకసారి చూడండి. ఇది టీటీడీ బోర్డు మీటింగ్ జూన్ 19, 2023 జరిగినటువంటి టీటీడీ బోర్డు మీటింగ్ పిక్చర్ అండి ఇది. ఎవరున్నారండి ఇక్కడ? ఏమై బొమ్మన సుబ్బారెడ్డి పక్కన నువ్వే కదా కూర్చున్నావు. నిజమైనటువంటి దుష్ట చతుష్టయం ఇక్కడ కనపడుతూ ఉంది. ఒకసారి అందరూ గమనిస్తే నిజమైన దుష్ట చతుష్టయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆనాటి ఈవో ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఆ పక్కన పోకల అశోక్ కుమార్ చెవిరెడ్డి పక్కన. ఈ నలుగురు దుష్ట చతుష్టయం కూర్చుని జూన్ 19, 2023 జరిగినటువంటి మీటింగ్లో మరి ఏంటా ఇంకా నీకేం సంబంధం లేదని మాట్లాడతావు ఏంటా? ఏ రకంగా మాట్లాడతావు? బోర్డు మీటింగ్లో చైర్మన్ పక్కన కూర్చుని ఇటువంటి మహాపాపాన్ని కొడిగట్టి నాకు ఏమి సంబంధం, నన్ను దేనికి పిలిచారు, నైలు నదిలో ముసళ్ళు ఎన్ని ఉన్నాయంటే నేను జవాబు చెప్పాలా, ఇప్పుడు చెప్పి తీరాలయా నువ్వు. మీటింగ్లో నువ్వు కూర్చున్నావు, ఆ రోజున రెజల్యూషన్ మీద సంతకం పెట్టారు. మీ దుష్ట చతుష్టయం నలుగురు కూర్చుని చేసినటువంటి మహాపాపం. ఈ ఫోటోగ్రాఫ్ కూడా నేనేదో సృష్టించానని కూడా మాట్లాడతారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇది నేను ఎక్కడో సంపాదించింది కాదు, టీటీడీ వెబ్సైట్లో నుంచే తీసుకున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైటు, వాళ్ళ టీటీడీ న్యూస్ కాలంలోకి వెళ్ళి ఎవరైనా చూడొచ్చు. సమ్ ఇంపార్టెంట్ రెజల్యూషన్స్ ఇన్ టీటీడీ బోర్డ్ మీటింగ్ డేటెడ్ June 19, 2023. దీనిలో వాళ్ళు చక్కగా ఫోటోగ్రాఫ్లు కూడా పెడతారండి కింద. ఇదిగోండి, దీనిలో మీరు చూస్తున్నారు కదా, ఈ కింద ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్నే నేను ఇప్పుడు జూమ్ చేసి చూపించా. అంటే చాలా స్పష్టంగా ఆనాడు టీటీడీ బోర్డు మీటింగ్లో బోమన కరుణాకర్ రెడ్డి కూర్చుని ఈ మహాపాపానికి ఒడిగట్టాడు అని చెప్పటానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా నేను. ఆ రకంగా ఇది చేయటం, ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత జూన్ 16, జూన్ 19 బోర్డు మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఇది ఆగస్టు 7, 2023 జరిగినటువంటి బోర్డు మీటింగు. దానిలో జూన్ 16 జరిగినటువంటి బోర్డు మీటింగ్లో ఉన్న అంశాలన్నీ కూడా మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తూ మరి వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి పరిస్థితి. దీనిలో చాలా స్పష్టంగా మరి ఏదైతే రెజల్యూషన్కి సంబంధించి మరి యాక్షన్ తీసుకున్నారో దానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఆర్డర్ పాస్ చేసినట్టు కూడా వాళ్ళు దానిలో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఇది కూడా చాలా కీలకమైనటువంటి బోర్డు రెజల్యూషన్. ఇది సెప్టెంబర్ 5, 2023 కరుణాకర్ రెడ్డి చైర్మన్గా జరిగినటువంటి టీటీడీ బోర్డు యొక్క రెజల్యూషన్ కాపీ, ఐటమ్ నెంబర్ 258. దీనిలో ఒకసారి రెండో పాయింట్ చూడండి.
previous meeting of the TTD board held on 19/6/2023. అంటే ఏ బోర్డు మీటింగ్లో అయితే రెజల్యూషన్ పాస్ చేశారో జూన్ 16న 159 రెజల్యూషన్ ద్వారా గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూషన్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారో ఆ బోర్డు మీటింగ్ యొక్క వివరాలన్నీ కూడా మళ్ళీ సెప్టెంబర్ 5, 2023న కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బోర్డు మీటింగ్లో చర్చకు తీసుకొచ్చి మళ్ళీ వాటిని పరిశీలించడం జరిగింది అనటానికి ఇది సాక్ష్యం. ఇంకా కూడా నాకు తెలియదని నువ్వు బుకాయిస్తా ఉన్నావు. జూన్ 19న జరిగిన మీటింగ్లో స్వయంగా నువ్వే కూర్చున్నావు. నువ్వు చైర్మన్ అయిన తర్వాత, ఆగస్టులో నువ్వు చైర్మన్ అయిన తర్వాత, సెప్టెంబర్లో మొట్టమొదటి బోర్డు మీటింగ్లో ఆనాటి జూన్ 19, 2023న జరిగినటువంటి బోర్డు మీటింగ్ రెజల్యూషన్స్ అన్నీ కూడా నీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం లిఖితపూర్వకంగా ఇన్ రైటింగ్ ఐటమ్ నెంబర్ 258 ద్వారా ఉంది అక్కడ. ఇంకా నీకు తెలియకుండా జరిగిందని అలా చెప్తావా?